సమాజంలో ఆధ్యాత్మికత, ధార్మికత పెంపొందాలంటే ప్రతి ఒక్కరూ పిరమిడ్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు డి శివప్రసాద్ ప్రజలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం శివప్రసాద్ మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి సమాజంలో ధార్మికత పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, పాఠశాలల్లో ధ్యానం పాఠ్యాంశాన్ని చేర్చాలని, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలనే లక్ష్యంతో పార్టీ స్థాపించారని, కనుక ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంజులను, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివను ప్రజలు గెలిపించాలని అభ్యర్థించారు. ధర్మం తెలిసిన వ్యక్తికే సత్యం తెలుస్తుంది. అలాంటి సత్యం తెలిసిన వ్యక్తి ఆత్మజ్ఞానులు, తత్వవేత్తలే పరిపాలకులుగా ఉన్నప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకునేటువంటి ఈ అవినీతి అక్రమాలన్నీ ఉండవు. నేను నాది అని ఉన్నవాడికే రేపన్న రోజున నేనేం సంపాదించాలి అనేటువంటి కోరిక ఉంటుంది. నేను నాది అనేది లేదు, అంతా మనమే అనుకునే వాళ్ళకి నాకు రేపటి తరానికి ఏం కావాలి అనేటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు. ఆ యోగీశ్వరుడు ఉన్నటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇంకా అవినీతి జరుగుతోంది అంటే దానికి కారకుడు ఎవరు? మనం ఎన్నుకునేటువంటి, మన ఎంపిక చేసుకునేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవే ఈరోజు మనకి శాపగ్రస్తంగా మారిపోయాయి. వాటి నుంచి తరిమి కొట్టడం కోసం మా గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. గత 1999 నుంచి ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ పిరమిడ్ మాస్టర్లందరూ వాళ్ళ యొక్క నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు, వాళ్ళ వాణిని చెప్తూనే ఉన్నారు. ఏ రోజైతే మనం అనుకున్నటువంటి ఆ సోక్రటీస్ చెప్పినటువంటి సిద్ధాంతాలు కానీ, మనం ఆశించేటువంటి రామరాజ్యం కానీ, ఈరోజు భారతదేశంలో రాముడు వచ్చాడు, రామరాజ్యం కోరుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆ రామాయణ ప్రవచనాల్లో మీరు వింటే మీకే తెలుస్తుంది. అలాంటి సుపరిపాలన కావాలి అంటే పిరమిడ్ పార్టీని బలపరచండి.